దమ్ము గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ మీ కూటమి కానీ లేదు. దమ్ముంది కాబట్టి ఒంటరి పోటీ చేస్తాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దమ్ము లేకనే 3 పార్టీలు డైరెక్ట్గా, మిగతా 3 పార్టీలు ఇండైరెక్ట్గా వచ్చి మీరు పోటీ చేసినారు. ఏదో ఈవీఎంలు మేనేజర్ లేకుంటే జగన్ మీద ఒక 2000 ఛానల్స్ పెట్టి మీరు అక్కసు గుయించిన తర్వాత ఏదో గెలిచారు. మీరు కూడా మాట్లాడతారా దాని గురించి? జగన్మోహన్ రెడ్డి ఆడొచ్చి పోటీ చేసేది ఉంది. నువ్వు ఎన్నిసార్లు గెలిచినావు, ఎన్నిసార్లు పోటీ చేసినావు, ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినావు? ఫస్ట్ నీ హిస్టరీ చూసుకోవా. దమ్ము గురించి మాట్లాడే అర్హత మీ కుటుంబ ప్రభుత్వానికి లేదు. ఈ దేశంలో ఏదైనా పార్టీ కూటమి కట్టి కూడా ఓడిపోయిన పార్టీ ఉందా అంటే తెలుగుదేశం పార్టీనే. 2009లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? కేసీఆర్ పార్టీ, కేఏ పాల్ పార్టీ, టీడీపీ, లెఫ్ట్ పార్టీ అన్నీ చూసుకొని కూడా రాజశేఖర రెడ్డి ఒకడే వచ్చి ఒంటరిగా ఓడిచ్చినాడు. పొత్తు లేని గెలలేని పార్టీ మీది. నువ్వు కూడా దమ్ము గురించి మాట్లాడితే ఎట్లా? అలా అవసరం లేదండి. నెక్స్ట్ ఆయన ఆడే గెలిచి గెలవమను, లేదంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ నుంచి కాకినాడ రూరల్ పోటీ చేసి మా వైసీపీ అభ్యర్థి మీద గెలవమని చాలు. మాకేం కాకినాడ గెలిచడం పెద్ద కొత్త ఏం కాదు. మేము మున్సిపల్ ఎలక్షన్లో అవుట్ ఆఫ్ కొట్టినాం, ఒక తాడపత్రి తప్ప మిగతా అన్నీ కొట్టినాం. అది కూడా మా జగన్ అన్న దానదత్తం వేసినాడు. ఇప్పుడు కూడా ప్రభాకర్ రెడ్డి ఒప్పుకుంటాడు. అది ఉందా మీకు నీతి నిజాయితీ? మీ డెమోక్రసీని పాటించి ఎలక్షన్ జరిపినాం. దమ్ము గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి కానీ మీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ మీ కూటమి కానీ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనం చెప్పడం కాదండి, ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజానికి అన్నీ గమనిస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పథకాలు పెట్టట్లేదు. ఇప్పుడు వరకు మీరు నిజాయితీ పరులు అయితే 2 సంవత్సరాలు మీ గవర్నమెంట్ వచ్చేసి పింఛన్ ఇలాగపోయినారే, పింఛన్ ఇలాగపోతున్నారు. ఎన్ని కంపెనీలు తెచ్చినావు? ఎప్పుడో జగనన్న చేసిన ఎంఓఈలు తీసుకొని వైజాగ్లో కంపెనీలు తెచ్చినా అని చెప్పుకుంటున్నాం. మీ ప్రధాన డెవలప్మెంట్ ఎక్కడుంది? అమరావతి క్యాపిటల్లో ఉంది. మీరు ఎన్ని కంపెనీలు తెచ్చినా అమరావతి క్యాపిటల్కి? తేలేకపోయినారు కదా. సో ప్రజలు గమనిస్తున్నారు. సో రాబోయే ఎన్నికల్లో మంచి బుద్ధి చెప్తారు.